వెల్కమ్ టు విఎం టీచర్స్. ఈరోజు మనం సింధు ప్రజల యొక్క ఆర్థిక జీవనం గురించి డిస్కస్ చేస్తున్నాం. వీళ్ళ యొక్క ఆర్థిక జీవనం, వీళ్ళ యొక్క సింధు ప్రజల యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయం. నెక్స్ట్ మరొకటి పశుపోషణ, చేతి వృత్తులు. పశుపోషణ చూద్దాం, వ్యవసాయం చూద్దాం. సింధు ప్రజల యొక్క ప్రధాన వృత్తుల్లో వ్యవసాయం చూస్తే, సింధు ప్రజలు వ్యవసాయం చేసిన ఆనవాళ్ళు చాలా చోట్ల మనకు బయటపడ్డాయి. వీళ్ళు కొయ్య నాగలను ఉపయోగించి భూమిని దున్నిన ఆనవాళ్ళు మన కాళీబంగంలో మనం గమనించవచ్చు. వీళ్ళు పండించిన పంటలో ప్రధాన పంటలో గోధుమ, బార్లీ. నెక్స్ట్ వీళ్ళు ఈ గోధుమ, బార్లీ, ఆముదాలు, ఈ మిగతా పంటల్ని ఏ కాలంలో పండించారు అంటే, ఇక్కడ ఆ రోజుల్లో ఈశాన్య ఋతుపవనాల వలన వీళ్ళు వ్యవసాయం చేయడం జరిగింది. వీళ్ళకి నీటిపారుదల సౌకర్యాలు తెలివి కాబట్టి వర్షాధార పంటలు ఇవన్నీ వర్షం పడ్డప్పుడు మాత్రం వీళ్ళు వ్యవసాయం చేయడం జరిగింది. ఈశాన్య ఋతుపవనాలు. మరి ఈశాన్య ఋతుపవనాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనకు ఇక్కడ పవనాలు మనకు అక్టోబర్ నుండి డిసెంబర్కి ఎండ్ అయిపోతుంది. కానీ వాళ్ళకి అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు ఈశాన్య ఋతుపవనాలు వేయడం జరిగేది. సో ఈశాన్య ఋతుపవనాల కాలంలో ఆ వర్షపాతంతో వీళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు. వీళ్ళు మరొక రకమైన పంటను పండించేవాళ్ళు, పత్తి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తిని పండించిన వాళ్ళు సింధు ప్రజలు. ఈ పత్తి పంటని పండించడం వలన మరొక వృత్తి ఏర్పడడం జరిగింది. నూలు వడకడం అనేది మరొక వృత్తి ఏర్పడడం జరిగింది. సరే, ఈ పత్తిని వీళ్ళు తయారు చేసిన వస్త్రాలను ఎవరు దిగుమతి చేసుకునేవాళ్ళు అంటే గ్రీకులు దిగుమతి చేసుకునేవాళ్ళు. అందుకే గ్రీకులు సింధు ప్రజల్ని సింథేన్స్ అన్నారు. అంటే గ్రీకు భాషలో సింథేన్స్ అంటే ఏమంటే పత్తిని పండించేవారు అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఈ పత్తి ఎలాంటి నెలల్లో పండుతుందంటే నల్లరేగడి నెలలో. ప్రజలు వ్యవసాయాన్ని కొయ్యి నాగలతో దున్నారని చెప్పుకున్నాం. మరి పంటని దేంతో కోసేవాళ్ళు అంటే రాతి కొడవలతో వీళ్ళు పంటని కోయడం జరిగింది. నెక్స్ట్ పశుపోషణ. సింధు ప్రజలు పశువుల్ని, కొన్ని జంతువుల్ని మచ్చిక చేసుకున్నారనేసి మనకు తెలిసింది. ఏ జంతువుల్ని వీళ్ళు మచ్చిక చేసుకున్నారు అంటే ఇక్కడ గమనిస్తే ఆవు, మేకలు, పందులు, మూపురం ఎద్దు. సరే, సింధు ప్రజలు ఏ జంతువులు మచ్చిక చేసుకున్నారు అంటే గమనిస్తే ఇక్కడ ఆవులు, గేదె, మేక, కోడి. సో ఈ రకమైన ఇలా కొన్ని జంతువులు వీళ్ళు మచ్చిక చేసుకోవడం జరిగింది. సింధు ప్రజలకి అన్ని జంతువుల గురించి తెలుసు, కానీ గుర్రం గురించి తెలియదు. సో సింధు ప్రజలకి తెలియని జంతువు గుర్రము. కానీ మనం గమనిస్తే ఈ ప్రాంతంలో గుజరాత్లోని ఈ ప్రాంతంలో సుర్కతొద అనే సింధు ప్రాంతంలో గుర్రం అవశేషాలు కనిపించాయి అనేసి మన చరిత్రకారులు భావించడం జరిగింది. కానీ వాటిని బాగా అధ్యయనం చేసిన తర్వాత ఈ సుర్కతొద ప్రాంతంలో కనిపించిన అవశేషాలు గుర్రం అవశేషాలు కాదు, అవి కంచర గాడిద అవశేషాలు అని నిర్ధారించడం జరిగింది. సో సింధు ప్రజలకి తెలియని జంతువు అంటే గుర్రము. సుర్కతొద అనే ప్రాంతంలో లభించిన అవశేషాలు కంచరగాడిద అవశేషాలు అని నిర్ధారించడం జరిగింది. సరే, చూడండి ఇప్పుడు నెక్స్ట్ చేతి వృత్తులు. సింధు ప్రజల యొక్క చేతి వృత్తులు మనం గమనించినట్లయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా తాపీ పనిని చేసిన వాళ్ళు సింధు ప్రజలు. తాపీ మేస్త్రి పని, దీన్ని ఇంగ్లీష్ బ్యాండ్ అంటాం. తాపీ మేస్త్రి చేసే వాళ్ళని ఉన్నతమైన సామాజిక వర్గంగా భావించేవాళ్ళు. ఇంకా ఏం చేతి వృత్తులు పనిచేసేవాళ్ళు అంటే వీళ్ళు సపరేట్గా లోహకారులు ఉండేవాళ్ళు. లోహకారులు అంటే
వీళ్ళు లోహాలను తయారు చేసేవాళ్ళు. లోహాన్ని బాగా కరిగించి కొన్ని ముద్రికల్లో పోసి లోహాల్ని తయారు చేసేవాళ్ళు. మరొక కుండలు తయారు చేసేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఎర్రని కుండలు తయారు చేసేవాళ్ళు. ఆ కుండల మీద కొన్ని ముద్రికలు ముద్రించేవాళ్ళు. ఈ విధంగా కొన్ని రకాల చేతి వృత్తుల వారు సింధు ప్రజల కాలంలో నివసించడం జరిగింది. నెక్స్ట్, సింధు ప్రజల యొక్క వాణిజ్యము 2 రకాలుగా జరిగింది. ఒకటి స్వదేశీ వాణిజ్యం, 2 విదేశీ వాణిజ్యం. స్వదేశీ వాణిజ్యం దగ్గరకు వస్తాం. ఫస్ట్, స్వదేశీ వాణిజ్యం యొక్క రవాణా సాధనము ఎక్క. దీన్నే ఎద్దుల బండి అని అంటాం. ఎద్దుల బండి. మరి ఈ స్వదేశీ వాణిజ్యము ఎలా చేయడం జరిగింది? వినిమయ పద్ధతి ఏమి అంటే, స్వదేశీ వాణిజ్యం యొక్క వినిమయ పద్ధతి ఏమి అంటే వస్తు మార్పిడి పద్ధతి అంటే నాకు కావాల్సిన వస్తువుని మీ దగ్గర నుంచి తీసుకోవడం, మీకు కావాల్సిన వస్తువుని నేను మీకు ఇవ్వడమే వస్తు మార్పిడి పద్ధతి. సో ఈ యొక్క వినిమయ పద్ధతి వస్తు మార్పిడి పద్ధతి. మిగులు ఉత్పత్తులని వీళ్ళు ఇతర దేశాలకి, పక్క దేశాలకి అమ్ముకునేవాళ్ళు. సో దాన్ని మనం విదేశీ వాణిజ్యం అంటున్నాం. సో విదేశీ వాణిజ్యము ఎలా జరిగిందంటే నౌకాయానం ద్వారా విదేశీ వాణిజ్యం నౌకాయానం ద్వారా జరగడం జరిగింది. సో వీళ్ళు ఎగుమతులు చేయడం జరిగింది. వీళ్ళకి కావాల్సిన వస్తువుల్ని దిగుమతులు చేసుకోవడము. ఈ లోథాల్ ఇది ప్రధాన ఓడరేవు. సింధు ప్రజల యొక్క ప్రధాన ఓడరేవు లోథాల్ ఉంది. ఈ గుజరాత్ రాష్ట్రంలో పురావస్తు శాస్త్రవేత్తలు పరిశీలిస్తే ఇక్కడ వరుస దుకాణాలు గమనించారు. ఖచ్చితమైన కొలతలు కలిగినవి కొన్ని గమనించారు. త్రాసు కొలబద్ద, ఇవన్నీ విదేశీ వాణిజ్యం ముమ్మరంగా జరుగుంది ఈ ప్రాంతం నుంచి అనే విషయాలు మనకు. విదేశీయానం లోథాల్ నుండి ఈజిప్టు, మెసపటోమియా అనే ప్రాంతాలకి వీళ్ళు వర్తకాలు జరపడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన వస్తువుల్ని, దంత సామాగ్రి కావచ్చు, ముత్యాలు కావచ్చు, పూసలు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన వస్తువుల్ని వీళ్ళు ఎగుమతి చేసేవాళ్ళు. వీళ్ళకి కావాల్సిన వస్తువుల్ని దిగుమతి చేసుకునేవాళ్ళు. ఇలాంటి క్రమంలో మెసపటోమియాలో వీళ్ళ యొక్క వర్తక స్థావరాన్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సింధు ప్రజలు మెసపటోమియాలో ఒక వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మెసపటోమియా, ఆ వర్తక పేరు మెలుహా. సో సింధు ప్రజలు మెసపటోమియాతో వర్తకం చేయడం జరిగింది, ఈజిప్ట్తో వర్తకం చేయడం జరిగింది, ఇరాన్తో చేయడం జరిగింది. అంటే గ్రీకులు కూడా వీళ్ళ వద్ద నుండి పత్తిని దిగుమతి చేసుకోవడం జరిగిందని చెప్పా మీకు. వస్త్రాలు తయారు చేసుకోవడం జరిగిందని చెప్పా. అంటే వీళ్ళు వస్త్రాలు తయారు చేసుకున్నారు అని ఆనవాళ్ళు మనకు మొహంజోదారోలో బయటపడ్డాయి. కొన్ని గుడ్డపేలికలు, రంగురంగుల గుడ్డపేలికలు కూడా బయటపడడం జరిగింది. మెలుహా అనే ప్రాంతము సింధు ప్రజలు మెసపటోమియాలో ఏర్పాటు చేసుకున్న వర్తక స్థావరం పేరే ఈ మెలుహా. నెక్స్ట్ సింధు ప్రజల యొక్క సాంఘిక జీవనం ఎలా ఉంది, సమాజం ఎలా ఉంది ఒకసారి మనం పరిశీలిస్తే, సింధు ప్రజల యొక్క సమాజంలో మాతృస్వామిక వ్యవస్థ కలదు. మాతృస్వామిక వ్యవస్థ అంటే కుటుంబానికి పెద్దగా తల్లిని భావించేవాళ్ళు, తల్లి మెయింటైన్ చేసేది. మాతృస్వామిక వ్యవస్థ. వీళ్ళు కుల మత భేదాలు లేవు, ఉన్నవే ఆర్థిక వ్యత్యాసాలు ఉన్నాయి. సామాజిక భేదాలు లేవు. ఇక్కడ సామాజిక భేదాలు లేవండి, ఆర్థిక వ్యత్యాసాలు ఉన్నాయి. ఆర్థిక వ్యత్యాసాలు కలవు. అంటే ధనిక పేద అనే తేడా ఉంది, కానీ కులాలు ప్రస్తావన ఇక్కడ సింధు ప్రజలకి
లేదు. నెక్స్ట్ వీళ్ళు అలంకార ప్రియులు. సింధు ప్రజలు వీళ్ళు అలంకార ప్రియులు. అలంకార ప్రియులు అంటే ఇక్కడ పురుషులు మీసాలు తీసేసేవాళ్ళు, గడ్డం పెంచుకునేవాళ్ళు. స్త్రీలు చక్కగా జడలు వేసుకునేవాళ్ళు, చక్కగా లిప్స్టిక్ కొట్టుకునేవాళ్ళు, కొన్ని రకాల లేపనాలు పూసుకునేవాళ్ళు. ఇక ముక్కు పొడకలు కావచ్చు, చెవు పోగులు కావచ్చు, ఇలా కొన్ని కంఠాభరణాలు కావచ్చు, ఇలాంటివి కొన్ని కడియాలు, చేతికి గాజులు ఇలాంటివి ధరించే పురుషులు కమ్మలు వేసుకునేవాళ్ళు, చక్కగా మంచి పరిమళ ద్రవ్యాలు కొట్టుకునేవాళ్ళు. వీళ్ళు కూడా మంచి అలంకార ప్రియులు. అంటే స్త్రీలతో పాటు పురుషులు కూడా అలంకరించుకునేవాళ్ళు. నెక్స్ట్ వీళ్ళ యొక్క వినోదాలు మనం పరిశీలిస్తే వీళ్ళకి చదరంగం ఆడడం అంటే చాలా ఇష్టము. కొంతమంది గోళీలు ఆడడం అంటే ఇష్టము. చాలామంది నాట్యం మీద, ముఖ్యంగా లేడీస్ నాట్యం మీద మక్కువ ఎక్కువ, సంగీతం ఇష్టపడేవాళ్ళు. ప్రధానంగా ఎద్దులు పోటీలు ఎక్కువగా జరిగేటివి. ప్రధాన పోటీలు ఎద్దుల పోటీలు. సింధు ప్రజల యొక్క మతాచారాలు మనం పరిశీలిస్తే వీళ్ళు పూజించిన ఆరాధ్య దైవం స్త్రీ దేవత. వీళ్ళు పూజించిన స్త్రీ దేవత అమ్మ తల్లి. మనకు అమ్మ తల్లి కనిపించిన తీరును మనం ఒకసారి పరిశీలిస్తే, రాగి చెట్టు మొదట్లో త్రిశూలం ఎత్తుకొని ఒక స్త్రీ నిలబడుకున్నట్టుగా, కొంతమంది ఆ స్త్రీ ఆ యొక్క విగ్రహానికి బలివ్వడానికి జంతువులు లాక్కొస్తున్నట్టుగా మనం కొన్ని చిత్రాలు మనము గమనించవచ్చు. సో వీళ్ళు అమ్మ తల్లిని పూజించడం జరిగింది. నెక్స్ట్ పురుష దేవత. పురుష దేవత పశుపతి. ఈయన తల మీద కొమ్ములు ఉంటాయి, ఈయన చుట్టూ పులి, ఏనుగు, ఖడ్గమృగం, ఇలాంటి గేదె ఇలాంటివి ఉంటాయి, కాళ్ళ దగ్గర 2 జింకలు ఉంటాయి. సో ఇలాంటి విగ్రహాన్ని చూసి సర్ జాన్ మార్షల్ ఇతను పశుపతిగా పేర్కొనడం జరిగింది. పూజించిన వృక్షం, ప్రధాన వృక్షము అశ్వర్థ వృక్షం. అశ్వర్థ వృక్షం. దీన్ని మనము రావి చెట్టు అనేసి అంటాం. మరొక వృక్షం కూడా వీళ్ళు పూజించడం జరిగింది, వేప చెట్టు. వేప చెట్టును కూడా వీళ్ళు పూజించడం జరిగింది. వీళ్ళు పూజించిన ప్రధాన జంతువు మూపురం ఎద్దు. అలాగే వీరు పూజించిన పక్షి పావురం. సింధు ప్రజలు మైనా అనే పక్షిని కూడా పెంచుకున్న దాఖలాలు మనకు బయట. స్వస్తిక్ గుర్తుని కూడా వీళ్ళు ఉపయోగించడం జరిగింది. స్వస్తిక్ గుర్తుని ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ మరొక ప్రాంతంలో లోథాల్లో కావచ్చు, కాళీభంగంలో కావచ్చు అగ్నిఫేటికలు బయటపడ్డాయి. అంటే వీళ్ళు పంచభూతాలను కూడా వీళ్ళు పూజించడం జరిగింది. పంచభూతాలు అంటే భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు. సో పంచభూతాలను కూడా వీళ్ళు పూజించడం జరిగింది. పంచభూతాలు వీళ్ళ యొక్క లిపిని గురించి ఒకసారి మనం పరిశీలిస్తాం. మీకు ఇదివరకు చెప్పున్నాం, మీకు సింధు ప్రజల యొక్క లిపిని చిత్రలిపి అంటాం, లేదా బొమ్మ లిపి అంటాం. వీళ్ళ యొక్క శాసనాలు ఎక్కువ మొత్తంలో శాసనాలు వేయించలేదు, వీళ్ళు చాలా తక్కువ మొత్తంలో శాసనాలు వేయించడం జరిగింది. ఆ శాసనాలు కూడా అన్నీ బొమ్మల రూపంలో సమాచారం ఉంది. సో ఇలాంటి బొమ్మల రూపంలో ఉన్న సమాచారాన్ని ఈ రోజుకి కూడా మన పురావస్తు శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు, కానీ పూర్తిగా సమాచారం మనం కనుక్కోలేకపోతా ఉన్నాము. ఒకసారి మనం పరిశీలిస్తే ఈ బొమ్మలిపి ఎలా ఉంది అంటే మనం గమనించవచ్చు. అన్ని బొమ్మల రూపంలో ఉంటే
దీన్ని ఇప్పటివరకు ఎవరు కనుక్కోలేకపోతా ఉన్నారు. ఈ లిపి కూడా చాలా చోట్ల మనం సాధారణంగా ఎడమ నుండి కుడికి రాస్తాం. ఈ లిపి ఎక్కువ చోట్ల కుడి నుండి ఎడమకి ఈ విధంగా ఉంది. కుడి నుండి ఎడమకి, ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకి, ఎడమ నుండి కుడికి, ఈ విధంగా సర్పరూపంలో చాలా చోట్ల బయటపడడంతో దీనిని సర్పలేఖనం అనే పేరు కూడా ఉంది. సో సింధు ప్రజల యొక్క లిపిని సర్పలేఖనం అంటాం, సింధు ప్రజల యొక్క లిపిని చిత్రలిపి అంటాం, సింధు ప్రజల యొక్క లిపిని బొమ్మ లిపి అంటాం. ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే, సో సర్పాకారంలో ఉంది కాబట్టి ఈ లిపి సర్పలేఖనం అన్నాం. ఈ సమాచారం అంతా చిత్రాల రూపంలో ఉంది కాబట్టి చిత్రలిపి లేదా బొమ్మలిపి అన్నాం. ఇప్పటి వరకు దీన్ని మనము కనుగొనలేకపోయాము. నెక్స్ట్, సింధు ప్రజల యొక్క పతనానికి కారణాలు. సింధు ప్రజలు ఎలా అంతమయ్యారు అనే విషయాల మీద చాలామంది చరిత్రకారులు భిన్నాభిప్రాయాలని తెలియజేయడం జరిగింది. కొంతమంది చరిత్రకారులు ఏమంటున్నారంటే, సో సింధు ప్రజలు వీళ్ళకి యుద్ధం చేసే నైపుణ్యం లేదు. సో ఆర్యుల యొక్క దండయాత్ర వలన, ఆర్యులు వాళ్ళ యొక్క యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు, యుద్ధ ప్రియులు ఆర్యులు. సో వాళ్ళు యుద్ధ ప్రియులు, వీళ్ళు యుద్ధం చేసే స్కిల్స్ వీళ్ళకి లేవు. సో ఆర్యులు అనేవాళ్ళు సింధు ప్రజల్ని అంతం చేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారనేసి కొంతమంది చెప్పడం జరిగింది. మరి కొంతమంది చరిత్రకారులు అంటే మన పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ పరిస్థితుల్ని అధ్యయనం చేసినప్పుడు వాళ్ళకి అకస్మాత్తుగా వరదలు వచ్చి చనిపోయారేమో, ఈ నాగరికత అంతమైందేమో అని కొంతమంది తెలియజేయడం జరిగింది. మరి కొంతమంది అకస్మాత్తుగా ఉన్నట్టుండి అంటువ్యాధులు వచ్చి ఈ యొక్క నాగరికత అంతమైంది అనే విషయాలు కొంతమంది తెలియజేయడం జరిగింది. సో ఒక్కొక్కరు ఒక్కోలాగా ఈ యొక్క భిన్నాభిప్రాయాన్ని చెప్పడం అయితే జరిగింది. మొత్తానికి సింధు నాగరికత ప్రపంచంలో కని ఎరిగిన రీతిలో ఒక గొప్ప నాగరికత అంతరించిపోయింది భారతదేశంలో. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు